వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు, రేషనేషన్ ప్రక్రియ అయితే చేపడతామని గవర్నమెంట్ ఈ గతంలోనే నిర్ణయం తీసుకున్నది. దాని మీద కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అటు ఉపాధ్యాయుల్లో కావచ్చు, ఎందుకంటే పోస్టులు తగ్గుతాయని, అట్లాగే వాళ్ళకి సరిపడా స్కూల్కి సరిపడా టీచర్లు లేకుండా ఈ రేషనేషన్ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళన నెలకొంది. అటు నిరుద్యోగుల్లో కూడా, ఎందుకంటే రేషనేషన్ ప్రక్రియ ద్వారా పోస్టులు ఏవైతే ఉంటే ఆ పోస్టులు పోతాయనే ఆందోళన నిరుద్యోగుల్లో కూడా ఉంది. వాళ్ళకి డిఎస్సి రాదనే ఉద్దేశం. ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ రేషనేషన్ ప్రక్రియ ఏంటి అసలు? దీని గతంలో ఉన్నట్టేనే ఇప్పుడు చేస్తూ ఉన్నారా? దీనివల్ల విద్యాశాఖకు అంటే విద్యా వ్యవస్థకు లాభం ఏంటి, అట్లాగే ప్రభుత్వానికి లాభం ఏంటి, జరుగుతున్న నష్టాలు ఏంటి? ప్రభుత్వం ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తల్లో వస్తూ ఉంది. పత్రిక ముఖంగా ఈరోజు కూడా చాలా పెద్ద టైటిల్స్ పెట్టి వచ్చాయి. ఉపాధ్యాయులు అధికంగా ఉన్న చోట కొన్ని బళ్ళు ఉన్నాయి, పిల్లలు లేకుండా. అలాగే పిల్లలు ఉన్న చోట సరైన ఉపాధ్యాయుల సంఖ్య లేదు అనేది కూడా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నమాట వాస్తవం. అయితే ప్రభుత్వం చేస్తున్న రేషనేషన్ చర్య పట్ల టీఎస్యూటీఎఫ్గా మా అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రాథమిక పాఠశాల కావచ్చు, సెకండరీ పాఠశాల కావచ్చు, ఆ ప్యాటర్న్ ప్రకారం పోస్టులను కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యా హక్కు చట్టాన్ని సాకుగా చూపి 1:3 30 రేషియో 1:37 ఒక ఉపాధ్యాయుడికి 30 మంది పిల్లలు అనే నిబంధన విద్యా హక్కు చట్టంలో ఉంది. కాబట్టి ఆ నిబంధన ప్రకారం చూసినప్పుడు ఇలా రాష్ట్రంలో చదువుతున్న స్కూళ్ళలో మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు డివైడెడ్ బై టీచర్స్ అని చేసి ఇవాళ ఉన్న సంఖ్య ఎంత అంటే ఒక ఉపాధ్యాయుడికి 17 మంది పిల్లలే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది చాలా అశాస్త్రీయమైంది, అసంబద్ధమైన నిర్ణయం. పిల్లలు కాస్త ఎక్కువ ఉండొచ్చు, ఒక బడిలో తక్కువ ఉండొచ్చు. ఏ బడి కాబడి యూనిట్గా చూడాలి తప్ప రాష్ట్రంలో రాష్ట్ర కేంద్రంలో కూర్చున్న అధికారులు విద్యార్థుల సంఖ్యను ఉపాధ్యాయుల సంఖ్యతో బాగారించి ఏదో తలసరి ఆదాయాన్ని లెక్కగట్టినట్టు చెప్తే అది విద్యా వ్యవస్థకు మేలు చేసేది కాదు, నష్టం చేసే చర్య. కాబట్టి ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం, మేమేం వ్యతిరేకించట్లేదు. కానీ రేషనలైజేషన్ చేసే సందర్భంలో ప్రభుత్వం పాటించాల్సిన కొన్ని నిబంధనలను మరి ఏవైతే రూపొందించిందో 25 జీవో తీసుకొచ్చారు. అది మన కరోనా టైంలో ప్రభుత్వ పాఠశాలలు నడవని టైంలో ఆ జీవోని తీసుకొచ్చి ప్రభుత్వం కొన్ని ఎత్తులతో విద్యార్థులకు మరియు ప్రభుత్వ స్కూళ్లకు నష్టం చేసే చర్యను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ జీవోనే ఇవాళ మేము ఆధారం చేసుకొని చేస్తామంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళను మరిన్ని సంఖ్యలో మూసేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని. మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, అటు బయట ప్రభుత్వ స్కూళ్ళను మూసేయమని చెప్తున్నారు. కానీ జీవో 25 అమలు చేస్తే తప్పనిసరిగా రాష్ట్రంలో వందలాది స్కూళ్ళు మూతపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే మేము చెప్తుంది ఏంటంటే 2021లో వచ్చిన జీవో 25 ప్రకారం రేషనలైజ్ చేయడం ఏమాత్రం సరైనది కాదు. ఇవాళ లేటెస్ట్ నిబంధనలు రూపొందించాలి. ఆ నిబంధనలు రూపొందించే క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు కానీ విద్యావేత్తలు కానీ చెప్తున్న ఆలోచనలు ఏంటో అర్థం చేసుకోవాలి. ఇలా ప్రాథమిక పాఠశాల అంటే 5 టీచర్లు ఉన్న బళ్ళు ఎక్కడా లేవు రాష్ట్రంలో. మరి 5 టీచర్లు లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అని చెప్తే ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? అందుకనే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నది 1:30 అనేది మీరు వక్రీకరించుకుంటున్నట్టుగా కాదు. ప్రతి తరగతిలో 30కి మంచి విద్యార్థులు ఉన్నప్పుడు అది 2వ సెక్షన్గా చేయడానికి కోసం ఇచ్చిన కటాఫ్ సంఖ్య, దాన్నే మొత్తం ఓవరాల్ యూనిట్గా తీసుకొని ఇవాళ 1:30కి లేదు కాబట్టి తగ్గిస్తున్నాం, బళ్ళు పెంచుతాం, టీచర్లను తగ్గిస్తాం అంటే ఇదంతా నిరుద్యోగులకు పొట్టగొట్టే చర్య, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు అన్యాయం చేసే చర్య తప్ప దీనివల్ల ఫలితం ఉండదు. అందుకని మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక హై స్కూల్ అంటే 15 మంది పిల్లలున్నా 20 మంది పిల్లలున్నా ఒక సెక్షన్ ఉండాల్సిందే. ఆ రకంగా చూడాలి. 30 మంది దాటితే 2వ సెక్షన్ చేయాలనేది విద్యా హక్కు చట్టం చెప్తోంది. కానీ 30 మంది లేరు కాబట్టి తరగతికి 150 మంది లేరు, 100 మందే ఉన్నారు, ఇలాంటి హై స్కూళ్ళను మూసేస్తామంటే మరి ఆ గ్రామంలో ఉన్న పిల్లలను విద్యకు దూరం చేయడం అవుతుంది. కాబట్టి అట్లాగే ప్రాథమిక పాఠశాల ఇలా కొన్ని స్కూళ్ళల్లో 60 మంది 70 మంది పిల్లలు ఉన్నారు అంటే తరగతికో 10 నుంచి 15 మంది పిల్లలు ఉంటారు. మీరు 15 మంది పిల్లలే ఉన్నారని చెప్పి 60 మందిని లెక్కగట్టి ఇద్దరే టీచర్లను పెట్టడం సరైనది కాదు. నీకు 12 మందో 15 మంది వస్తే ఇంకా నైబర్హుడ్ స్కూల్ ఏదన్నా ఉంటే దాన్ని కొంచెం కలిపి 75 నుంచి 80 మంది విద్యార్థులు ఉన్న చోట తరగతికి ఒక టీచర్ని పెడితే ప్రాథమిక పాఠశాల కూడా చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ టీచర్ల యొక్క డిమాండ్ను, రిక్రూట్మెంట్ యొక్క డిమాండ్ను తగ్గించుకోవడానికే రేషనలైజేషన్ చేయాలనుకుంటే అది బళ్ళను మూసేసే చర్య. అది పేద వర్గాలకు నాణ్యమైన విద్యను
విద్యా అవకాశాలను కూడా దూరం చేసే చర్య అవుతుంది. అందుకనే GO25 ఏమాత్రం సమంజసమైంది కాదు. GO25ను పూర్తిగా రద్దు చేయాలి. కొత్తగా నిబంధనలు రూపొందించే క్రమంలో మా యొక్క ఇలాంటి ఆలోచనలు ఇవాళ మేము చెప్తుంది మా పోస్టులు ఏదో తగ్గిపోతాయి, ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఛాన్స్ తగ్గిపోతుందని కానే కాదు. అలాంటి భావన ప్రభుత్వానికి ఉంటే అది పొరపాటు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రూరల్ ఏరియాలో ఉండే పిల్లవాడికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే తరగతికి ఒక టీచర్ ఉంచే ప్రయత్నం చేయండి, లేదా హయ్యర్ ప్రెషర్ ఉన్న చోట ఇంకా అదనపు సెక్షన్లను మంజూరు చేయండి. కానీ పోస్టులను తగ్గించుకోవడం కోసమే రేషనలైజేషన్ చేసే చర్యల నుంచి మీరు దూరం కావాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రజలకు నమ్మకం కలగాలంటే ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 టీచర్లు, హెడ్ మాస్టర్ ఉండాలి. హై స్కూళ్ళలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి, హెడ్ మాస్టర్ ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభినందనీయం ఏంటంటే హై స్కూళ్ళలో ఖాళీలు లేకుండా 2 దఫాలుగా ప్రమోషన్లు ఇచ్చారు, సంతోషం. కానీ ప్రైమరీ స్కూళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దీనికి తోడు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడానికి ప్రధాన కారణం ఈరోజు ఉపాధ్యాయులు కాదు, అధికార యంత్రాంగం. అధికార యంత్రాంగానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ వేయాలనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి ప్రజలకు గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల నమ్మకం పోతూ ఉంది. అధికార యంత్రాంగం ఆఫీసర్లు తమ ఛాంబర్లలో కూర్చొని పాలసీలను డిజైన్ చేస్తున్నారు. ఈ విధానం మారాలి. ఫీల్డ్లో ఉండే టీచర్ల యొక్క మనోభావాలకు అనుగుణంగా బోధనా స్వేచ్ఛను ఇవ్వాలి. ఆ రకంగా కాకుండా ఎన్జిఓల పాత్రను ఎన్జిఓలు చెప్పిన పద్ధతిలో బోధన చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ తగ్గిపోతుంది అనేది మేము ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం. అందుకని రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించుకున్నా అది నిరుద్యోగులకు నష్టం. అలాంటి చర్యలకు పూనుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే, ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే మొన్న ఈ మధ్య నేను చూశాను 25 సంఘాలతో మీరు ఒక జేఏసీ ఏర్పడ్డది వివిధ సమస్యలకు సంబంధించి. ఏంటి అసలు ఆల్రెడీ మీరు జేఏసీలో భాగంగా ఉండే మళ్ళీ 25 సంఘాలతో జేఏసీ ఎందుకు ఏర్పడ్డది, దాని అవసరం ఏమొచ్చింది? ఏం లేదండి, ఇప్పుడు ఇది ఉపాధ్యాయుల జేఏసీ. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయులు 3 ఐక్య వేదికలు ఇప్పటికే ఉన్నాం. మేము యూఎస్పీసీ అంటే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీతో 17 సంఘాలతో మాది ఒక సంఘం ఉంది. ఎస్టీ తర్వాత ఇతర సంఘాలతోటి జాక్టో పేరుతో, TDJS పేరుతో PRTU. అంటే రాష్ట్రంలో బలంగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమాలుగా 3 గ్రూపులుగా ఉన్నాయి. ఈ 3 గ్రూపులుగా ఉండడంతో ప్రభుత్వానికి లాభం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయులకు విద్యారంగానికి నష్టం జరుగుతోంది. కాబట్టి మేము ఆలోచించుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని అసంబద్ధత ఉన్నాయి. ఇందాక చెప్పాను రేషనలైజేషన్ లాగా కొన్ని అసంబద్ధ నిర్ణయాలు వస్తున్నాయంటే మనం ఐక్యత లేకపోవడం కారణంగా అని చెప్పి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల వరకు మాత్రం మనం ఐక్యంగా 3 గ్రూపులుగా అంటే కలిసి ఒక ప్రత్యామ్నాయ పాలసీని ప్రభుత్వం ముందర పెట్టాలి. ఆ పాలసీని ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నట్టుగా ఒత్తిడి చేయాలి, అవసరమైతే పోరాటాలు చేయాలి. అలాగే జేఏసీ ఉంది, TGJSC అంటే ఎంప్లాయీస్, రిటైర్డ్ పెన్షనర్స్, ట్రేడ్ యూనియన్స్ కలుపుకొని ఆ జేఏసీలో మేము భాగమే. దానికి ప్రత్యామ్నాయము కాదు, దానికి పోటీ కాదు. కానీ ఆ జేఏసీలో ఉన్నప్పుడు PRC లాంటి ఇతర ఆర్థిక సమస్యలు కొన్ని పాలసీ డిసిషన్స్ అవుతున్న క్రమంలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా అక్కడ చర్చకు రావట్లేదు, అంత ప్రయారిటీ రావట్లేదు, అక్కడ గవర్నమెంట్ యొక్క అటెన్షన్ కూడా రావట్లేదు. మేము 2 సార్లు క్యాబినెట్ సబ్ కమిటీతో మీట్ అయ్యాం. బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సమావేశంలో కానీ లేదా అఫీషియల్ కమిటీ నవీన్ మిట్టల్ గారి కమిటీతో కానీ సమావేశం అయినప్పుడు జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు PRCలు, DAలు, ఈ మెడికల్ బిల్లులు, తర్వాత మెడికల్ రియంబర్స్మెంటు లేదా ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ అంశాలే ప్రయారిటీ వస్తున్నాయి తప్ప విద్యాశాఖలో ప్రధానమైన అంశం ఏంటంటే పర్యవేక్షణ పోస్టులు లేవు. 33 జిల్లాలు ఉన్నాయి, 10 DO పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. 23 జిల్లాలకు DO పోస్ట్ శాంక్షన్ లేదు. డిప్యూటీ DO పోస్టులు అసలు లేనే లేవు, ఒక్క డిప్యూటీ DO కూడా లేడు రాష్ట్రంలో. MEO పోస్టులు వందలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి. 10 మొత్తం రాష్ట్రం మొత్తంలో MEOలన్నీ ఖాళీ ఉన్నాయి. ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని కొనసాగిస్తున్నారు. ఇట్లా పర్యవేక్షణ పోస్టుల్ని పెంచాలన్నా ఉపాధ్యాయ వ్యవస్థకు సర్వీస్ రూల్స్ రావాలా. ఈ సర్వీస్ రూల్స్ మీద గతంలో ముఖ్యమంత్రి గారు కొంత చొరవ తీసుకొని చేద్దామని చెప్పారు. కానీ 2 ఏళ్ళు అయిపోతుంది, ఆ అటెన్షన్ పెరగట్లేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క అటెన్షన్ని పెంచి విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఇలా బడిలో చూస్తూ ఉంటే చాలామంది పిల్లలకు మనం చూస్తూ ఉన్నాం, ఒక డ్రెస్ ఇస్తున్నారు, 2వ డ్రెస్ అందేసరికి ఎప్పుడో కాలం గడుస్తుంది. ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అంటే పిల్లలకు సంబంధించిన మిడ్ డే మీల్స్కి సంబంధించిన అంశాలు లేదా ఇతర అంశాలన్నీ కూడా ఎక్స్పోజ్ కావాలి, ఫోకస్ కావాలి, గవర్నమెంట్ అటెన్షన్ పెరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కేవలం హక్కుల కోసం మాత్రమే కాదు,
ప్రభుత్వ పిల్లలకు అందాల్సిన అవకాశాలను సౌకర్యాలను క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 3 గ్రూపులుగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యమం ఒక తాటిపైకి వచ్చింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా చేయాలని చెప్పి రేపు చలో ఢిల్లీ ఉంది. ఈ చలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం జరుగుతోంది. ఈ పోరాటం తర్వాత అదే ఐక్యతతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే విద్యారంగ సమస్యల మీద అటెన్షన్ కోసం కూడా ఒక కార్యాచరణ చేపట్టాలనేదే ఆ లక్ష్యం తప్ప మేము జేఏసీకి ప్రత్యామ్నాయం కాదు, పోటీ కాదు. సో ఇది మొత్తానికి రేషనరేషన్ సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో ప్రభుత్వం చేపడుతున్నది అసంబద్ధంగా ఉంది. కరెక్టు దాంట్లో చేయాల్సిన రేషనరేషన్ కాకుండా ఇదేదో పోస్టులు తగ్గించే చర్యగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్కూళ్లకు మేలు జరిగేలా, విద్యలో నాణ్యత పెరిగేలా, అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేలా రేషనరేషన్ ఉండాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కరుణాకర్, టీఎస్ యూట్యూబ్ భవన్ నుంచి.